అండి, వెల్కమ్ టు కరిష్మాస్ కార్నర్. ఈరోజు మన వీడియో హ్యాండ్స్ దగ్గర నుండి నడుము వరకు ఎలా కొలత వేయాలో చూపిస్తున్నాను చూడండి కొత్త వాళ్ళకు. ఇప్పుడు చూడండి ఆది జాకెట్ ఎలా ఉందో అక్కడికి ఉందండి స్టిచ్చింగ్, అందుకని నేను అక్కడే పెట్టేశాను. మనకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండే కుట్టాలండి. చూడండి టక్స్ ఉంది కాబట్టి చూడండి టక్స్, బ్లౌజ్కు టక్స్ ఉంది పాత బ్లౌజ్కి. ఇప్పుడు కొత్త బ్లౌజ్ కూడా అటుపక్క టక్స్ ఉంది. ఆదిగా అదే పర్ఫెక్ట్గా మనము హ్యాండ్స్ పెట్టాలండి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. నాకు చంక అక్కడ వరకు వచ్చిందండి, నేను టిక్ మార్క్ పెట్టాను అక్కడ వరకు. ఇప్పుడు ఇలాగ కింద వరకు మెల్లగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఇప్పుడు ఇది మనకు వచ్చింది అండి కాజా పట్టి. మనం పాత బ్లౌజ్కి కూడా కాజా పట్టి దగ్గర నుండి కొలత వేసుకొని ఒక నాకు ఇంచున్నర వచ్చిందండి కింద. ఇలా పెట్టేసి కుట్టు వేసుకోండి. పైన కింద పర్ఫెక్ట్గా ఆది జాకెట్ అలా కొలత వేసుకోవాలి. దాని పక్కన మీరు 2 స్టిచ్చింగ్లు వేసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం లూజ్ అయినా టైట్ అయినా ఒక కుట్టు వాళ్ళు విప్పుకుంటారు కాబట్టి. నేను 2 వేసాను, మీరు 3 వేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఈ హ్యాండ్స్ కూడా చూడండి ఇలాగ 2 మనము హ్యాండ్స్ జాయిన్ చేసాక ఇలా కొలత పెట్టేసి మళ్ళీ ఆది జాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు చూడండి నాకు వెనక ఈపు భాగం వచ్చింది, ఇప్పుడు టక్స్ కూడా లేదు. మేము అటుపక్కే హ్యాండ్స్ పెట్టాలి, నేను చూపించాను చూడండి, అలాగే పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని కూడా మనకు ఈ వెనక పక్క ఈపు భాగాన్ని అయితే హ్యాండ్ తీసుకోవాలి. ఇది కొత్త వాళ్ళకే అంటే ఇప్పుడు చూడండి హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా అలా పెట్టేసేయండి. మరీ లాగకండి, మరీ లూజ్ పెట్టకండి. ఇప్పుడు సంఖ దగ్గర కూడా కొలవండి. చంక దగ్గర కూడా నాకు అక్కడికి నేను చేయి పెట్టిన దగ్గర డాట్ వచ్చేసింది. ఇలా పెట్టేసి నిదానంగా ఆ చంక దగ్గర కలిపేసేయండి. ఇంతేనండి, ఈజీగా మనము పర్ఫెక్ట్గా వాళ్ళకి ఇచ్చినట్టు కొలత వచ్చేసింది. ఇలాగ ఇప్పుడు కింద ఇప్పుడు చూడండి ఇది ఉక్సు బాగానే వచ్చింది నాకు. మళ్ళీ మీరు ఉక్సు పక్కనే కొలవాలి ఆది జాకెట్. ఉక్సు పక్కకి కిందకి మనం కొత్త బ్లౌజ్ కూడా కింద ఉక్సు పట్టి చూడండి అలా పెట్టేసి అక్కడికి నేను చేయి పెట్టిన దగ్గర డాట్ వేసేసుకొని అక్కడికి కలిపేసేయండి. పై నుండి హ్యాండ్స్ దగ్గర నుండి నడుము వరకు ఎంతో ఈజీగా ఇలా కొలత వేసారంటే మనకు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వాళ్ళ ఆది బ్లౌజ్ ఏ పక్కకు ఆ పక్క ఉండాలి, లెఫ్ట్గా ఉండాలి, రైట్ హ్యాండ్గా ఉండాలి. ఇలాగ కొలత వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఒక్కొక్కరికి కొంచెం చెయ్యి లూజు ఉండేది, ఒక్కొక్క చెయ్యి మనం మామూలుగా వేస్తే సరిపోదు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి.